హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒకవేళ నేడు మీరాయన శబ్దమును వినినేడల కోపమును పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపములకు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచకుండానట్లు నేడు అని చెప్పబడిన సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మటుకు గట్టిగా చేపట్టబడిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పౌలు హెబ్రీలకు ఒక హెచ్చరిక చేసి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులలో మన మధ్యలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటున్నది. నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా కొంతమంది ప్రభు నిడిచి దూరం అయిపోతున్నారు. మరి అందుకే మనం అనుదినము క్రీస్తు బిడ్డలమైన మనము ఎప్పుడు జాగ్రత్తగా, ఇక్కడ సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టి పోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఎట్లా మనం ఆలోచన చేస్తూ ఉంటే బాగా ఆలోచన చేయండి. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఉండునేమో జాగ్రత్తగా. మొట్టమొదట మాట చెప్తున్నాడు, జీవము గల దేవుని విడిచిపోనట్టి. పౌలయ్య గట్టిగా చెప్తున్నాడు, జీవము గల దేవుని విడిచిపోనట్టి. జీవం గల దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. జీవం గల దేవుని విడిచిపెట్టడానికి దుష్టుడు ఎన్నో పన్నాగాలు పన్నుతా ఉన్నాడు. మన బలహీనతలను తోడు చేసుకొని ఏదో విధంగా దేవుని విడిచిపెట్టి మన హృదయాలు ఈ లోకాశలో ఉండడానికి, అంటే ఆయా విగ్రహాలను చేసుకొని, విగ్రహాలంటే మనకున్న అన్ని అంతస్తులు కానీ, ఆస్తులు కానీ, పొజిషన్స్ కానీ అన్నీ ఏదో విగ్రహాలు చేసుకోండి. మరి వాటి వైపు తిరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఉదయకాలమందు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి మనం పరీక్షించుకోవాలా. మనం ఇటువంటి హృదయం కలిగి ఉన్నామా? మనం దేవుని వెంబడిస్తున్నామా? విడిచిపెట్టడానికి దుష్టుడు చేయు క్రియలకు మనం లోబడుతున్నామా అనేది అది సరిదిద్దుకోవడానికి మనం అన్నిసార్లు చెప్తాం. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు వెళ్తూ ఉంటే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు. జాగ్రత్త, ఇట్లా ఉండు అట్లా ఉండు, ఎన్నో. కొన్నిసార్లు పిల్లలు లక్ష్య పెడతారు తల్లిదండ్రులను, కొన్నిసార్లు పిల్లలు లక్ష్య పెట్టారు. లక్ష్య పెట్టకపోతే ఏమైపోతుంది? మరి తాను ఎటువంటి ప్రమాదములైనా పడిపోవచ్చు. తండ్రి అనుభవాన్ని బట్టి, నాయన ఈ విధంగా వెళ్ళొద్దు, ఈ విధంగా చెయ్యొద్దు, ఇది తినొద్దు, ఇది తాగొద్దు, ఇది మంచిది కాదు, నువ్వు మంచిగా చదువుకోనుండు అని ఎన్నోసార్లు చెప్తున్నారు. చెప్పినప్పుడు మరి ఏ విధంగా ఉంటున్నారు? విన్నోడైతే బాగుపడతాడు, విననోడైతేనేమో
తన జీవితం తనకే అయిపోతుంది. కాబట్టి పౌలు హెచ్చరించి చెప్తున్నాడు. వీళ్ళు కూడా హెబ్రీయులు అని అంటే అప్పుడు యూదులైన మెసానిక్ క్రిస్టియన్స్. ఆ ఎర్లీ క్రిస్టియన్స్ అంతా మరి యూదుల నుండి వచ్చిన వాళ్ళు, యూదులుగా ఉండి యేసు ప్రభును అంగీకరించిన ఈ యొక్క క్రైస్తవులకు హెచ్చరిస్తున్నాడు. ఎంత ఎంత స్ట్రాంగ్ డోస్ అని అంటే, ఈ విధంగా ఉంటే జాగ్రత్త. ఇది నాకు బాగా నచ్చుతుంది. జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి. ఆయన మాటలేందంటే జీవము గల దేవుడు, జీవము గల దేవుడు. మరి మనం అందరం అనుకుంటున్నావా? మనం నమ్మే దేవుడు జీవం గల దేవుడు. నేనైతే ఆయన జీవం గల దేవుడు కాకపోతే నేనైతే నమ్మేటోని కాదు. ఆయన జీవం గల దేవుడు కాబట్టే ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నన్ను కరుణిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడినప్పుడు ఆయన వింటున్నాడు. నేను అడిగే ప్రార్థనలకు ఆయన జవాబిస్తున్నాడు. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ప్రతి మనిషి మా కులాలు మార్చాల్సిన పని లేదు, మతాలు మార్చాల్సిన పని లేదు, కానీ హృదయాలు దేవుని వైపు లక్ష్య పెట్టి ఉండాల. మన హృదయంలో ఆ జీవం గల దేవుని ప్రెజెన్స్ మన లోపల ఉండాల. అంటే ఎప్పుడైనా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన ఆత్మను మన హృదయంలో ఉంచుకోవాలన్నదే ఈ యొక్క హెచ్చరిక. ఎప్పుడైతే ఆయన ఆత్మ మనలో ఉంటున్నదో, మనం ఉంటున్నాడో, ఆత్మ దేవుడు మన లోపల ఉంటున్నాడో, అప్పుడు ఈ జీవం గల దేవుని విడిచిపెట్టడానికి మనం విశ్వాసం లేని ప్రజల వైపు తిరగకుండా, వారిని వెంబడించకుండా మనం జాగ్రత్త పడతాం. ఎందుకంటే మనం విశ్వాసం గలవారం. చూడకుండానే ఆ దేవుడు జీవం గల దేవుడని మనం నమ్ముతున్నాం కాబట్టి మనం ఆ సత్యాన్ని ఎప్పుడు గమనించాలి. విశ్వాసం లేని వారి ఎదుట వారి వారిని లక్ష్య పెడుతున్నావా, లేకపోతే నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకుంటున్నావా అనేది ఒక ప్రశ్న. నేడు మీరు ఆయన శబ్దమును వినినెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకూడని ఆయన చెప్పాను. కనుక పాపములన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచకుండానట్లు నేడు అని చెప్పబడిన సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుడి. ప్రతి ఒక్కడు మనకి ఇటువంటి అకేషన్స్ ఏంటంటే మనం వి షుడ్ కరెక్ట్ ఈచ్ అదర్, వి షుడ్ ఎన్కరేజ్ ఈచ్ అదర్. ఎందుకంటే దేవుని ఆత్మ మనకు బోధిస్తున్నది. రేపు ఏమైపోతుందో తెలియడం లేదు. రేపు అనేది కాదు, నేడు నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే. పాట ఉందండి, సమయముండగానే మీరు సరిపడిరారండి, ఇది సమయంబు రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, ఇరండి రక్షణ పొందండి. కాబట్టి సమయం ఇప్పుడు మనం గమనిస్తున్న సమయం ఎంత, 2026 వచ్చింది, 6 నెలలు అయ్యపోతున్నది. ఏం ప్రొడక్షన్ ఉంది మనకు? మనుషులు రాజకీయంగా ఎన్నో చెప్పుకుంటున్నారు, ఎంతో సాధించినట్టు, ఎంతో ఇది చేసినట్టు చెప్పుకుంటున్నారు. పరిస్థితి దేవుడు నేచర్ను మారుస్తా ఉన్నాడు. నిన్నన్ని పేపర్లలో ఏదో సముద్రం నుంచి ఏదో ఒక ఎలినో అనే పదార్థం వస్తుంది, వర్షాలు రాకపోవచ్చు, ఈ ఎండ తీవ్రత పెరగవచ్చు. ప్రతి దినం నేను గమనిస్తే ఎక్కడో చోట అగ్ని ప్రమాదం. ప్రతిరోజు టీవీ చూస్తే ఎక్కడ అనుకోని చోటగా అగ్ని ప్రమాదం జరుగుతుంది. హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ అక్కడ జరుగుతూ ఉంది.
మరి ఇటువంటి పరిస్థితులు మనకెప్పుడు ఏమైపోతాయో మనకు హలో? హలో? క్లియర్ ఉన్నది సార్. ప్లీజ్ కంటిన్యూ. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం నేడు అనేది ముఖ్యం. నిన్న జరిగింది ఏమి అయిందో మనకు తెలియదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే మన చేతిలో ఉంది. నేడు, నేడు అనేది ఈరోజు, ఇప్పుడు మనం చెప్పుకోగలుగుతాం. అందుకే అక్కడ పౌలు కొచ్చి చెప్పుతున్నాడు ఏందంటే, నేడు అని చెప్పబడిన సమయముండగానే ప్రతి ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. అంటే మనం దేవుని వాక్యాన్ని తెలియపరచడమే ఒకరికొకరం బుద్ధి చెప్పుకోవడం. నా లోపల బలహీనత ఉంటే ఇంకో సహోదరుడు నాకు చెప్పొచ్చు. ఇంకో సహోదరునిలో బలహీనత ఉంటే మనం ఇంకొకరికి చెప్పొచ్చు. అది క్రీస్తు ప్రేమ ద్వారా చెప్పడం. ఇది కోపంతో చెప్పడం కాదు. క్రీస్తు ప్రేమ ద్వారా. ఎందుకంటే నీవు జీవం గల దేవునికి దూరం అయిపోతావేమో, అట్లా కావడం ఇష్టం లేక మనం ఒకరికొకరం బుద్ధి చెప్పుకోవాలి. ఒకవేళ ఆడేం పోతే ఎవరు పోతే నాకెందుకు అని అంటే అవసరం లేదు. ఎవరికి వాళ్ళే బుద్ధి చెప్పాల్సిన పని లేదు. ఎవరికి వాళ్ళు. కానీ మనం క్రీస్తు క్రీస్తు రక్తంలో పాలిభాగస్థులమై మనం అందరం కలిసి ఒక బల్లలో పాల్గొని ఒక రొట్టెను ఒక శరీరమునే మనము భుజించి ఒకే రక్తమును తాగుతుంటున్నాం. ఎందుకనగా మనం క్రీస్తు శరీరం. క్రీస్తు మన కొరకు చనిపోయి ఉంటున్నాడు. క్రీస్తు మన కొరకు మరి మన శిలువ యాగం చేసి మన పాపం నుండి మనలను విముక్తి చేసిండు అన్న ఆ యొక్క కృపను బట్టి మనం ఒకరికొకరం బుద్ధి చెప్పుకోవడం మంచిది. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం చూడండి, మనకున్న దృఢ విశ్వాసము అంత మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమయందుము. ఇక్కడ జస్ట్ అఫర్మేషన్. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం ఏదైతుందో దాన్ని బలహీనపడకుండా ఉండాల. మజ్జిగల నీళ్లు వస్తే పలచబడతా ఉంటాయి, మళ్ళీ నీళ్ళు వస్తూ ఉంటే పలచబడుతుంటాయి. అంటే ఒక రకమైన మిక్స్. కానీ అందుకే విశ్వాసం అనేది దృఢంగా ఉన్న మన విశ్వాసం, మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముతున్నాం చాలా దృఢంగా నమ్ముతున్నాం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం వెనుకాడము అన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి అటువంటి దృఢ విశ్వాసం మనం బలహీనపరచుకోకుండా చూడాల. ఎందుకంటే ఎప్పుడైతే మన విశ్వాసంలో మనం దృఢంగా ఉంటున్నామో అప్పుడే మనము క్రీస్తులో పాలివారమైందము. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్, ఒకటికొకటి లింకేజ్. నీకు దృఢ విశ్వాసం లేదు అంటే నీవు క్రీస్తులో పాలివారం కాం. క్రీస్తులో పాలివారం. ఇప్పుడున్న పరిస్థితులు అంతా ఎందుకు అని అంటే ఎవరికి స్వార్థాలు వాళ్ళకున్నాయి. విశ్వాసం లేదు. మనం అంతా ఇట్లా ఉంటే ఇట్లా ఉన్నాం, లేకపోతే మనం అంటే ఆ విశ్వాసాన్ని బలహీనపరుచుకొని తన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. తన జ్ఞానాన్ని నమ్ముకొని, తన సంపాదనని నమ్ముకొని, తన ఇష్టానుసారంగా పోతున్నారు. కానీ ఒకరినొకరము మనం మన విశ్వాసంలో దృఢపరచడానికి మనం ఎన్కరేజ్ చేసుకోవడం, ఒకరికొకడం బలపరచుకోవడమే దేవుని చిత్తం. కాబట్టి మరి దేవుని చిత్తం అయితే మనం ఆయనలో పాలువారమై ఉండాల. క్రీస్తులో పాలువారమై ఉండాల. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడే మనము ఆయనలో పాలువారమై ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఎందుకు విశ్వాసం లేకనే బలహీనలైపోతున్నారు. విశ్వాసం లేక ఏమైపోతున్నారు? ఎందుకంటే యేసు ప్రభు కృపగల దేవుడు, దయగల దేవుడు కాబట్టి, కరుణించే దేవుడు కాబట్టి ఆయన చూస్తున్నాడా అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉండే ఇది. మనుషులనైతే మెప్పియాలి గాని తర్వాత దేవుని మెప్పియొచ్చు అనుకుంటారు.
చాలాసార్లు ఏందంటే మనిషిని ముందు మనిషిని మెప్పియాలి. కానీ పౌలు, పౌలు టీచింగ్స్ ఏందంటే, పౌలు చెప్పే హెచ్చరికలేందంటే మొదట దేవుణ్ణి స్తుతించాలి. మనం కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు నన్ను నేను తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తున్నాను అనంటే, అది ప్రార్థన మట్టుకే గాదు. ఏదో ప్రార్థనలో ఏదో పెద్ద తగ్గించినట్టు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడెక్కడ? నీవెక్కడ? ఆయనను హెచ్చించడానికి, నేను తగ్గించడానికి. లేకపోతే నువ్వు ఆయనను హెచ్చించి మాట్లాడతావా? నిన్ను నీవు హెచ్చించుకుంటావా? మనం ఒక డ్రాప్, ఒక చిన్న అణువు లాంటి వారం. దేవుని హస్తంలో, దేవుని కృపలో, లేకపోతే దేవుని సృష్టిలో చిన్న అణువు. దేవునితో సృష్టించబడి, దేవునిచే పోషింపబడుచు, దేవునిచే నడిపించబడుచు మనం ముందుకు సాగుచుంటున్న వారం. కానీ మనం కొన్నిసార్లు అంటే అన్‌కాన్షియస్, సబ్‌కాన్షియస్ అనుకుంటా నేను. కొంతమంది నేను తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తున్నాను. అది గాదు. హెచ్చించడం అనేది అది గాదు. నీ విశ్వాసంలో ఎప్పుడైతే నీవు దృఢపడుతున్నావో, ఆయన క్రీస్తులో పాలివారంగా ఉండడమే ఆయన ఇష్టం. ఇంకొక భాగ్యం ఇచ్చిండు. ఆయనతో సమానమైన భాగ్యం మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని దగ్గర మనకుండే స్టేటస్ ఏందంటే, ఇక్కడ క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ ఏందంటే, యేసుక్రీస్తుని నమ్మడంలో ఉండే మంచి ఎసెన్స్ ఏంది అనంటే, ఒకరు కింద ఒకరు పైన అనేది కుమారునితో సమానంగా ఆయనను ఉంచుతున్నాడు. అంటే ఇక ఎక్కడ నీ స్టేటస్? కుమారునితో సమానంగా ఉంచడానికి దేవుని చిత్తం. కాబట్టి మనం క్రీస్తునందు దేవుని బిడ్డలారా జాగ్రత్త పడండి. జాగ్రత్త పడదాం. దేవుని విడిచి జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయాల తట్టు తిరగకుండా దృఢ విశ్వాసం కలిగి, దృఢ విశ్వాసం కలిగి క్రీస్తులో పాలిభాగంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.